శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మదాం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరి అపారలోచన శంభు భగవాన్ బాదరాయణ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 ఇదానీం ఏకోనశతతమ శ్లోకే ప్రవిశామః. ఇప్పుడు మనం 99వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఇంతకుముందు అనుకున్నాం కదా, 98, 99 శ్లోకాల్లో డాకిని అమ్మవారి యొక్క విశేషమైన మంత్రాలు. సాన్నప్రియ త్వక్స్థ పశులోకభయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. పాయసాన్నప్రియ త్వక్స్థ పశులోకభయంకరి అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇక్కడ చివరి నామంలో డాకినీశ్వరి అని చెప్పారు. అంటే 98వ శ్లోకంలో 5 నామాలు పంచనామాలు, 99లో ఇవి మరి పంచనామాలు దశనామాలు కూడా డాకిని అమ్మవారి యొక్క విశేషమైన వర్ణనాత్మక మంత్రాలు. ఇక్కడ పాయసాన్న ప్రియ ప్రథమం, త్వక్స్థ ద్వితీయం, పశులోక భయంకరి తృతీయం, అమృతాది మహాశక్తి సంవృత చతుర్థం, డాకినీశ్వరి పంచమం. అమృతాది మహాశక్తి సంవృత నామం చెప్పడం జాగ్రత్తగా గమనించాలి శాసకులు, తప్పులు చెప్పకూడదు అమ్మవారి నామాలు మంత్రాలు కనుక. ఇక్కడ ఏమిటంటే అమృతాది మహాశక్తి సంవృత అంటే ఏమిటి? అమృతాది మహాశక్తి అక్కడ 8 అక్షరాలు అయిపోయి ఒక ప్రథమ పాదం, ఒక పాదం అయిపోయింది కదా అని పాదం దగ్గర ఆపకూడదు. 8 అక్షరాలు అయ్యాయి కదా అని. సంవృత కలిపితేనే నామం పూర్తిగా నామం అవుతుంది. అంతే చదివేటప్పుడు అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి అని చదవాలి. ఇంకా ఇప్పుడు ఈ నామాలకు అర్థాలు ఏమిటి? విశేషమైన వ్యాఖ్యానం. పాయస అన్న ప్రియ. పాయస అన్న ప్రియ. పాయస అంటే ఏంటండి? పాయస విడదేయండి. యహ పయస సంవృతం పాయసం. పయస అన్నం పాయసం. పయస్ శబ్దం సకారాంత నపుంసకలింగం. పయః పయసి పయాంసి నీరు పాలు అని కూడా అర్థం ఉంది. తృతీయ విభక్తి ఎలా వస్తుంది? పాయస. పాయస అన్న ప్రియ. పాయస అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అంట. గోక్షీరంతో అన్నం వండి గోఘృతాన్ని ప్రోక్షణ చేసి అందులో గుడోపహారం బెల్లం దాంట్లో నిక్షిప్తం చేసి తయారైన తర్వాత బాగా ఉడికిన తర్వాత అమ్మవారికి నివేదన చేస్తే విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. కారణం ఆవు పాలు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. ఆవు నెయ్యి విశేషమైన జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మేధాశక్తిని పెంచుతుంది. ఇంకా గుడం అంటే ఏంటండి? బెల్లం. శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి. రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర, శోణిత. 7 ధాతువులకు శక్తినిస్తుంది గుడం. అంతే అమ్మవారికి గుడాన్న ప్రియ అని కూడా అంటారు. ఇంకా అన్నం విశేషమైనటువంటి ఒక స్థైర్యాన్ని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అన్నం అంటే ఆహారం. అది గోధుమ అవ్వచ్చు, వరి బియ్యం అవ్వచ్చు, ఏదైనా సరే. అన్నం అద్వైతేతి చ భూతాని తస్మాత్ అన్నం ప్రకీర్తితం అని చెప్తోంది అన్నోపనిషత్తు. అంటే అమ్మవారు పాయస అన్న ప్రియ. త్వక్స్థ. త్వక్ అంటే చర్మం. మన శరీరంలో పంచభూతాలు పంచరూపాలు ఉన్నాయి. త్వక్ పృథ్వీతత్వం, చర్మం పృథ్వీతత్వం. ఇది అమ్మవారి స్వరూపమే. త్వక్స్థ. త్వక్స్థ అంటే చర్మ రూపంలో అమ్మవారి యొక్క శక్తి ఉన్నది. తర్వాత ఏం చెప్పారు? పశులోక భయంకరి. మానవులే కానీ
పశుత్వం ఉన్నది వాళ్ళల్లో. ఆధ్యాత్మిక తత్వం లేదు, భావన లేదు. మానవుడిగా పుట్టాడు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడం మానవ జీవన లక్ష్యం. అది మర్చిపోయాడు వీడు, ఈ సాధకుడు అని అమ్మవారు బాధపడుతుంటారట, దారి చూపిస్తుంటారు. కానీ వాళ్ళని మార్చడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకు? వాళ్ళలో విశేషమైన సంస్కరణ కావాలి. అందుకోసం అమ్మవారు భయంకరమైన రూపాన్ని నటిస్తుంటారు. నిజానికి అమ్మవారు భయంకర రూపురాలు కారు. సదసద్రూపధారిణి, సద్రూపధారిణి, అసద్రూపధారిణి రెండు అమ్మవారే కదా. అనుగ్రహ రూపం ఉంది, ఆగ్రహ రూపం ఉంది. ఆగ్రహాన్ని నటిస్తున్నారు వాళ్ళలో మార్పు రావడానికి. అంచేత ఇక్కడ ఏం చెప్పారు అద్భుతంగా, పశులోక భయంకరి, అజ్ఞానులు, మూర్ఖులు, జడులు, అసూయ లక్షణాలు కలిగిన వాళ్ళు వాళ్లకు భయంకరంగా కనిపించి, ఒరే మీ తత్వాన్ని మార్చుకోండి, ఇది కాదు జీవన లక్ష్యం అని చెప్తున్నారు. అమృతాది మహాశక్తి సంవృత. అమృతం అంటే ఏంటండి? అపమృత్యు భయాన్ని, అకాల మరణాన్ని దూరం చేసి, అకాల మరణాలు, అపమృత్యు దోషాలు రాకుండా సంపూర్ణంగా భగవంతుడిచ్చిన ఆయుర్దాయాన్ని పరిపూర్ణంగా, సంతోషంగా, ఆనందంగా, ఆధ్యాత్మిక భావనతో గడిపే శక్తిని అమ్మవారు ఇస్తారు కనుక అది ఇక్కడ విశేషమైన భావన. అదే అమృతం. అమృతం అంటే వాడు ఇంకా చావడానికి అర్థం కాదు. అక్కడ ఉన్నంతకాలం, జీవించినంతకాలం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతూ, అమ్మవారిని శ్రీచక్రాన్ని పూజిస్తూ, అమ్మవారిని ధ్యానిస్తూ, శ్రీ విద్యను మంత్రాన్ని ధ్యానిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి సాధన చేసేవాడే నిజమైనటువంటి భక్తుడు, శ్రద్ధాభక్తుడు కలిగిన వాడు. అటువంటి వాళ్ళని అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక ఇక్కడ ఏం చెప్పారు? అద్భుతమైన పదం ఉపయోగించారు. ఎంత అద్భుతమైన పదం ఉండేది! అమృతం. అమృతాది. ఆది అంటే ఎందుకు చెప్పారు? ఆది అంటే మొదలైన. అమృతాది పంచామృతాలు ఉన్నాయండి. గోక్షీరం, గోఘృతం, గోదధి, ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, నారికేళ్ల ఫలోదకం, కొబ్బరి నీళ్ళు, మకరందం, పుష్పాల్లో ఉండే మకరందం. ఈ 5 కూడా పంచామృతాలు. ఈ పంచామృతాలు వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, ఆయురారోగ్య భోగభాగ్యాన్ని కలిగిస్తాయి. అలాంటి వాటిని అమ్మవారు మనకు అనుగ్రహించారు. అంచేత అమృతాది మహాశక్తి సమృత, అవన్నీ అమ్మవారి దగ్గర ఉన్నాయి. అమ్మవారికి పంచామృతాభిషేకం చేస్తాం. ఎందుకని? ఈ 5 పంచామృతాలు కనుక మనకు అద్భుతమైన శక్తిని ఇస్తాయి కనుక. ఉన్నంతకాలం పరిపూర్ణమైన ఆరోగ్యంతో ఉండాలి కదా, లేకపోతే ఏ పనైనా చేయగలవా? శరీరమాద్యం ఖలు ధర్మసాధనం. ధర్మాన్ని ఆచరించాలంటే శరీరం ఉండాలి, ఆ సాధన ఉండాలి. ఈ శరీరం రక్షించుకోవాలంటే అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించి ఆ పంచామృత తీర్థాన్ని పాదోదకం పావనం శుభం అని తీసుకుంటే అద్భుతమైన శక్తి వస్తుంది. అంత విశేషమైన భావన ఉంది. అమృతాది మహాశక్తి సమృత. పంచామృతాలలో ఎంత అనంతమైన శక్తి ఉందో ఆ అనంతమైన శక్తిని అమ్మవారు వాటి ద్వారా మనకు అందిస్తున్నారు. డాకిని ఈశ్వరి. ఈ రూపాలన్నీ కలిగిన వారే అమ్మవారు. డాకిని ఈశ్వరి. డాకిని అంటే డకారం టాటాడాణ మూర్ధన్యములు అంటే ఊర్ధ్వస్థితిని పొందిస్తాయి. అలౌకికమైన స్థాయిని అందిస్తాయి. అటువంటి డకారమే అమ్మవారి రూపం. అన్ని వర్ణాలు అమ్మవారి రూపాలే కదా. స్వరాలు, హల్లులు, అచ్చులు, హల్లు, అన్ని అమ్మవారి రూపాలే. ఇప్పుడు ఈ 5 నామాలు కూడా అమ్మవారి నామాలే. ఇప్పుడు 98, 99 శ్లోకాల్లో ఉన్న మొత్తం నామాలు చదువుదాం. అమ్మవారి యొక్క డాకినీశ్వరి తత్వాన్ని మనం స్మరిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం విశుద్ధ చక్రనిలయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం రక్తవర్ణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిలోచనాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఖట్వాంగాది ప్రహరణాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం వదనైక సమన్వితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాయసాన్నప్రియాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్వక్స్థాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం పశులోక భయంకర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం అమృతాది మహాశక్తి సమృతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం డాకినీశ్వర్యై నమో నమః. 98, 99 శ్లోకాలు గుర్తుపెట్టుకోవాలి మనం. డాకినీశ్వరి తత్వం దశనామాలు. పునర్మిలామ ఆగామి కార్యక్రమే. స్వస్తి.